సెంట్రల్ గవర్నమెంట్ లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కానీ, కొత్త ఇంప్లిమెంటేషన్స్ కానీ, ఆర్టికల్ 370 నుంచి తీసుకుంటే, రామ మందిరం నుంచి తీసుకుంటే, దాని మీద అంత ఓవరాల్ గా మీ అభిప్రాయం ఏంటి సార్? అదే వైఎస్ఆర్సీపీ లీడర్గా వక్ఫ్ చట్టం ఒక్కటి తప్పితే కన్నా మిగతా దాన్ని అన్నిటి మీద నాకు మోడీ గారి ప్రభుత్వం బాగుందని అనిపిస్తుంది. ఓకే. అండ్ రెండోది వక్ఫ్ చట్టం ఒకటి, ఫైనాన్షియల్గా మేక్ ఇన్ ఇండియా దాంట్లో కానీ, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పాలసీలో కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మోడీ గవర్నమెంట్. ఓవరాల్గా ఏంటంటే ఇండియా బ్రాండ్ ఇమేజ్ అయితేమి, డిఫెన్స్ దీంట్లో అయితేమి, ఇంకా తర్వాత కన్నా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు చూడు, ప్రైడ్ ఆఫ్ ది నేషన్, ఆ విధంలో మోడీ సక్సెస్ఫుల్. అండ్ యూనిటీ, దేశాన్ని ఒక త్రాటి మీద నడపడంలో కూడా సక్సెస్ అయ్యాయి. ఇట్లాంటివి కొన్ని సక్సెస్లు ఉన్నాయి. బట్ ఓవరాల్గా అల్టిమేట్గా కోరుకునేది ఏంటంటే దేశంలో ప్రజలు సుస్థిరత, శాంతి, భద్రత ఉంది. దాంతోపాటు ఆర్థిక స్వావలంబన, ఫైనాన్షియల్ గ్రోత్, ఆ విషయంలో ఇంకొంచెం మెరుగైన చర్యలు తీసుకుండొచ్చు నా ఫీలింగ్. అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీల్లో కూడా ఆల్మోస్ట్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ మోడీ తీసుకుంటున్న కొన్ని. అంటే ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, నాట్ ట్యాక్సెస్ వైజ్. నీకు మనము ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ప్రతి వస్తువు ఏది ఆలోచించాలా. ఇంపోర్ట్ గుడ్డిగా మనం ప్రతి వస్తువును ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ వస్తువును మన ఇండియాలో ఎందుకు, ఇప్పుడు మనం ఈ గ్లాస్ను ఎందుకు తెచ్చుకోవాలా? వై వీఆర్ ఫెయిల్యూర్? ఎందుకు ఈ టేబుల్ని తెచ్చుకోవాలా? ఇలాంటి విషయాలు మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఈ వస్తువులను ఎందుకు తెచ్చుకోవాలా? ఈ వస్తువుల మీద మనము మన ఇండియాలో ఎందుకు చేయకూడదు? దీన్ని ఎక్కడ తేడా వస్తుంది అని చెప్పి దానికంటూ ఒక టీం, ఒక ఎక్స్పర్ట్ను పెట్టి ఇలాంటి వ్యవస్థలను మన ఇండియాలోనే పెట్టించి మన ఇండియాలో వాళ్ళకే లేబర్ క్రియేట్ చేయొచ్చు కదా. ఇది నేను చెప్పేది. మనము తీసుకుంటున్న చాలా వ్యవస్థలు కొన్ని సింపుల్ మెకనైజ్డ్ మెటీరియల్ కూడా ఏదో చాలా టెక్నిక్ ఉపయోగించాల్సిన మెటీరియల్ కాదు. నిన్న టెక్నాలజీ లేని వస్తువులు కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానిలో ఇట్స్ నాట్ టేకెన్ కేర్. అసలు గవర్నమెంట్గా డబ్బులు వస్తున్నాయి, ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల డైరెక్ట్ మనీ వచ్చేస్తుంది. ఎందుకు మనం దాన్ని ఆపాలనే అభిప్రాయం ఉండిపోవడం వల్ల చాలామంది జాబ్ ఆపర్చునిటీస్ పోతున్నాయి ప్రజలకి. ఓకే. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అంటే ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. నేను బీయింగ్ ఎ బిజినెస్ మ్యాన్, నేను కూడా కొంచెం డీప్గా చాలామందితో నాకు కొంచెం ఈ రకమైన వ్యక్తులు కలిశారంటే కన్నా ఒక గంటలు మాట్లాడతాం కొంతమందితో, ఎక్స్పర్ట్స్తో. వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ షేర్ చేసుకుంటుంటారు. నెలలో ఒకసారైనా పెద్ద నాలెడ్జ్ పర్సన్ ఇట్లాంటి వాళ్ళు ఒకరన్నా తగులుతారు నాకు. వాళ్ళతో నేను 3-4 అవర్స్ కూడా స్పెండ్ చేస్తాను. సార్, రాబోయే 5 రాష్ట్రాల్లో ఎన్నికల మీద మీ ప్రెడిక్షన్ సార్? బెంగాల్, అస్సాం, తమిళనాడు. అంటే బెంగాల్లో టైట్గా ఉంటుంది, ఒక లైట్ ఎడ్జ్ ఉండొచ్చేమో మేడంకి, దీదీకి అనిపిస్తుంది. మిగతాలో కేరళ కాంగ్రెస్ గోయింగ్ టు స్వీప్. కాంగ్రెస్, యూడిఎఫ్ అది స్వీప్ చేస్తుంది. మిగతా అన్ని అస్సాం వచ్చి ఆ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, ప్రజెంట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. తమిళనాడులోనూ అదే అవుతుంది, పాండిచ్చేరి అదే అవుతుంది. అన్ని రిపీట్ అవుతాయి 3. ఆడ కూడా బెంగాల్లో స్ట్రైట్ ఎడ్జ్ ఉంది. బట్ వీ కాంట్ సే టిల్ ద ఎలక్షన్ డే నాపది ఏం జరుగుతుందో చెప్పలేము. సో టఫ్ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ టీఎంసీ. వెరీ న్యారో ఉంటుంది ఫైట్. ఎవరు వచ్చినా కూడా 160-120 అట్లా ఉంటుంది. 288 సీట్స్, 160 ఆ రేంజ్లో జరుగుతుంది. సార్, రాబోయే 5 సంవత్సరాలు, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి 2 years అయింది సార్, ఇంకో 3 years ఉంది. కానీ నేను అడుగుతున్నది, ఇప్పటి నుంచి రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంటుంది? పార్టీల పరంగా కానీ, ప్రజల పరిస్థితి కానీ. అంటే చంద్రబాబు నాయుడు అమరావతి అమరావతి క్యాపిటల్కి తీసుకోవడము, దాన్ని ఇన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడం అనేది ఆంధ్ర రాష్ట్రానికి డెఫినెట్గా ఫైనాన్షియల్గా ఇట్ ఈస్ ఎ బిగ్ బర్డన్, లయబిలిటీ. ఓకే.
అమరావతి నాకు తెలిసి 25 ఏళ్ల తర్వాత ఏమన్నా కొద్దిగా అసెట్ లాగా రావచ్చేమో, కొద్దిగా పాజిటివ్లోకి రావచ్చేమో 20 years తర్వాత. కానీ టిల్ 20 years ఇట్ ఈస్ ఏ లైబిలిటీ. వీ హ్యావ్ టు కీప్ ఆన్ స్పెండింగ్ ఆన్ ఇట్. ఓకే, అది అంత లాంగ్ ఖర్చు పెడుతూనే ఉండాలి. ఇప్పుడు నాట్ లైక్ ఏదో మనం పెడతానే మనకు 5 ఏళ్ళ హైదరాబాద్లో లాగా రెవెన్యూ రావడం లేదు. ఇప్పుడు పోలవరం ఉంది, మనం వాట్ ఎవర్ వీఆర్ స్పెండింగ్ ఆన్ పోలవరం ఇట్ ఈస్ డెఫినెట్లీ అంతకు మనకు 5 yearsలో వీ విల్ గెట్ బ్యాక్ ఆల్ ద మనీ. అంత అది వేరే. అది ఇట్స్ ఈ అమరావతి అనేది దాన్ని ఇంత లెవెల్లో తీసుకోవడము అనవసరం కూడా. ఆయన కూడా అంత పట్టుదలగా ఉండకపోయింటే కూడా మంచిది అనిపిస్తుంది నాకు. అదే మన రాష్ట్రంలో ఇంకోటి ఏమైందంటే కన్నా రాష్ట్ర ఆదాయము 2-3% కంటే పెరగడంలో ఇయర్ బై ఇయర్. ఖర్చులు అంటే ఇన్ ద సెన్స్ ఎంప్లాయ్మెంట్ శాలరీస్ అయితేమి, పెన్షన్స్ అయితేమి, వెల్ఫేర్ స్కీమ్స్ అయితేమి, ఈఎంఐస్ అయితేమో మినిమం 8-10% పెరిగే పరిస్థితులు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ నీకు డెఫిషిట్, నీకు సింపుల్ డెఫిషిట్. రాష్ట్ర ఆదాయము, సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ అన్నీ కలిపి కూడా ఈరోజు మన రాష్ట్ర ఆదాయం 1,60,000 crores లేదు. ఓకే, పెన్షన్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్, శాలరీసు, ఈఎంఐస్, మన వెల్ఫేర్ స్కీమ్స్ ఇవే కలిపి 1,60,000 crores క్రాస్ అయ్యే పరిస్థితి ఉంది. ఓకే, అంటే నీకు మళ్ళీ మనం చేయాల్సిన డెవలప్మెంటల్ కార్యక్రమం ఏవైతే చేస్తున్నామో 40-50 వేల కోట్ల రూపాయలు దాన్ని అప్పులు చేయడం, ఈఎంఐలు కట్టడం. ఈఎంఐలకు ఇప్పుడు వచ్చి ప్రజెంట్ వచ్చి 33,000 crores ఏమవుతుందంట. అది 2029కి వచ్చేందుకు 37-39 crores అవుతుంది పర్ యానం. ఇట్ విల్ క్రాస్ 40,000, మళ్ళీ వచ్చి ఈవెన్ 34కి వచ్చి 50,000 crores అవుతుంది అంటున్నారు. 54,000 crores అవుతుంది అంటున్నారు పర్ యానం ఈఎంఐలే. నీకు అంటే నువ్వు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 20% అవుతున్నటువంటి మన బడ్జెట్ ఈఎంఐలకు ఇట్ విల్ బికమ్ 30% అవుతుంది. అది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ శాలరీస్, పెన్షన్స్ ఆల్మోస్ట్ నీకు అది కూడా నీకు 40%-42% ఉండేది, అది కూడా 50% అవుతుంది. నీకు ఇంకా డెవలప్మెంట్ ఏం జరుగుతుంది? వెల్ఫేర్ స్కీమ్స్ పెరుగుతుంది. ఈ అసలు రాష్ట్రము ఏ విధంగా చూసినా ఇట్స్ నాట్ అట్ ఆల్ గ్లూమింగ్గా ఉంది. నాట్ బ్లూమింగ్, అసలు డూమింగ్ ఉంది. అట్లా ఆ విధంగా చాలా అంటే సీఎం గారు కూడా ఆలోచించిండు అలా. కొన్ని ఇంత డబ్బులు మనం పెట్టడము ఇమ్మీడియట్గా మనకు రేపు ఎప్పుడో 25 ఏళ్ల తర్వాత ఏదో వస్తుందనే దాని మీద కాదు. నీవు రెండు చూసుకోవాలా. ఇమ్మీడియట్ బెనిఫిట్ చూడాలా, మిడ్ టర్మ్ చూడాలా, లాంగ్ టర్మ్ చూడాలా బెనిఫిట్స్. ఇది ఓన్లీ లాంగ్ టర్మ్ అంటే నువ్వు హూ విల్ గోయింగ్ టు ఇన్వెస్ట్, వేర్ ఇస్ మనీ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్. అసలు అవన్నీ లేవు. అది ఎప్పుడో అదంతా చేయాల్సిన ప్రాజెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైనా మనం చేస్తున్నామంటే రాష్ట్రానికి ఆదాయము 2 ఏళ్లలో ఎంత వస్తుంది, 3 ఏళ్లలో ఎంత వస్తుంది, 5 ఏళ్లలో ఎంత వస్తుంది, 10 ఏళ్లలో ఎంత వస్తుంది ఈ స్కీమ్ వల్ల అనేది ఉండాలా. డెవలప్మెంట్ కార్యక్రమాలు నేను చెప్పేది వెల్ఫేర్ కాదు, ఇంకా వెరైటీవి కాదు. అవన్నీ లేవు సార్. ఇక అట్లా ఇవ్వడం వల్ల, నిర్ణయంలో తీసుకోవడం మార్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దినదినము ఇంకా ఇయర్ బై ఇయర్ బ్యాడ్ అవుతుంది. నేను అసలు నాకు ఒక విధంగా అసలు చాలా బాధాకరమైనటువంటి ఇదే. ఒకసారి ఆలోచిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తే అసలు ఎక్కడ కూడా సంతోషం కనపడదు. ఈరోజు చూడండి ఎంతో బెటర్గా ఉన్న తమిళనాడు పరిస్థితి ఏమైంది, కర్ణాటక ఘోరాతి ఘోరంగా ఉంది. వీటి పరిస్థితి ఇంతకంటే ఘోరంగా కనపడుతూ ఉంది మంది. తెలంగాణ కూడా మన ఈ స్కీమ్స్ అసలు సదరన్ స్టేట్స్ ఎంతో బాగుండేటివి 10 years బిఫోర్. సార్ ఈ 10 yearsలో వీళ్ళకు అంటే అవన్నీ నేను అనేది ఎంప్లాయ్మెంట్ శాలరీసు, పెన్షన్స్, వెల్ఫేర్ స్కీమ్స్, ఈఎంఐస్ ఈ 4 తినేస్తున్నాయి. ఓకే.